సరేరా, ఇంకో 2 రోజులు ఉంటాను. ఇక్కడ ఫ్రెండ్ పెళ్ళికొచ్చాను రా. కాదు, ఈరోజు రిసెప్షన్, రేపు పెళ్ళి. ఓకేరా. గుడ్ మార్నింగ్ సార్. హలో, హాయ్. ఈ కాగితంతో ఒక పడవ చేసిస్తారా? టైటానిక్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా. 19 ఏళ్ల వయసులో ఇంత అందంగా పేపర్ పడవ చేసి వదలడం మీ ఫ్రెండ్కే సాధ్యం. ఏంటి అలా చూస్తున్నారు? నీళ్ళేవనా? అదిగో స్విమ్మింగ్ పూల్. వెళ్దామా? నా కోసం ఒక్క పడవ చేయొచ్చు కదా, ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ, మీరు మోగవారని నాకు తెలీదు. ఐఎమ్ రియల్లీ సారీయా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sona. హలో, ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? కూర్చోండి. కావాలేమో ఇదేనా మీ ఇల్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? నేను సినిమా చూడొద్దా? చూడండి, నేను వద్దలేదే. చూడండి, నేను వద్దలేదే. మీరు ఇలా పాటలు పాడి అల్లరి చేస్తుంటే మేము ఎలా సినిమా చూడడం? పిక్చర్ చూసి ఇంతమంది అబ్జెక్ట్ చేయలేదు, మీకు మాత్రం ఏంటి? సినిమా థియేటర్ లో బర్త్డే చేసుకోకూడదని ఎలాంటి చట్టం లేదే. ఓకే, అందుకని ఇలా గట్టిగా పాటలు పాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా? ఫ్రెండ్ కి బర్త్డే అయితే పాడకూడదా, లేక పాడుకుని ఉండడానికి నేను మూగదన్నా? బా 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 హలో, అదేంటో హోటల్ కారిడార్ లో సాక్స్ వాయించాలనిపించింది, వాయించాను. హలో, మీరు అరుపుతో డేట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, నేను హోటల్ కారిడార్ లో సాక్స్ వాయించకూడదా? చూడు, నాకు తెలిసిన లాయర్ని అడిగాను. అర్ధరాత్రి కారిడార్ లో నుంచొని, అది జానకి రూమ్ ముందు సాక్స్ వాయించకూడదని ఏ చట్టం లేదట. అర్థమైందా? వస్తాను. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. Shall we leave, girls? Yes, ma'am. హలో, బస్ వెళ్ళిపోతున్నట్టుంది. హలో హలో, స్టాప్. వెళ్ళేది మా కాలేజ్ బస్సే కదా? ఏంటమ్మా బస్సు వెళ్ళిపోయేంత వరకు ఏం చేస్తున్నావు? పక్కనే బస్ స్టాండ్ ఉంది, ఏదో బస్సు పట్టుకుని వెళ్ళిపో. ఓకే.
థ్యాంక్స్ బామ్మా. ఎందుకు బాబు నవ్వుతున్నావు? ఏం లేదు, నేను తన మీద ప్యాంట్ అవ్వాలి, తను నా అలాగే డ్రెస్ వేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను, నవ్వు వచ్చింది. హలో, బస్సులో ఎవరెవరికి చల్లటి కూల్ డ్రింక్ కావాలి? అమ్మా నీకు తీసుకురా. దిగుతుందేమో చూడు. బామ్మ ఇక్కడున్న పాపేది ప్యాంట్ అవలకు బస్సుంది. అదిగో. హలో సిబిఐ, టాటా, సీ యూ. నువ్వు నడుపు అంతే. నువ్వు నడుపు, నేను నడపను. నువ్వు నడుపు, నువ్వు నడుపు, నేను నడపను అంతే. నువ్వే నడుపు. నువ్వు నడుపు, నడపమన్నాను కదా. నడుపు, నడుపు. నేను నడపను, నువ్వే నడపాలి. నేను నడుపుతాను. నడుపు. ముక్కు మొహం తెలియని వాడి కారెక్కితే ఇలాగే ఉంటుంది. ఇది హైవే తెలుసా? రాత్రి హైవేలో తెలియని వాడి కారెక్కి ఏ పిల్లైనా ట్రావెల్ చేస్తుందా? ఇలాంటి చోట ప్రాణం పోతుందని నడిచినా కాపాడడానికి ఎవడూ రాడు. వాడిని రేప్ చేస్తుంటే ఏం చేసేదానివి? నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్. అలా వెక్కిరించుకో, నాకు నచ్చదు. అలా వెక్కిరించుకో, అది నాకు నచ్చదు. నైస్, బ్యూటిఫుల్. పారేసావా? బాగా ఆకలిగా ఉంది నాకు. వాటర్ అయినా తాగి కడుపు నింపుకుందాం అనుకుంటే దాన్ని చెడగొట్టావే. ఇంతకు ముందు నీకు నేను చెప్పిన థ్యాంక్స్ క్యాన్సిల్. హలో, ఆకలేస్తుందన్నాగా? పాపం చంటి పిల్లవై రాయదన కొని పెడతాను. హలో, ఇక్కడ నీకేమైనా ప్రాబ్లమా? హోటల్ క్లోజ్ చేస్తున్నారు తెలియడంలా? జనరల్ గా క్లోజ్ చేసిన హోటల్లో తినడానికి ఏమి దొరకదు. అలాగా, ఓకేనండి. హలో మేడం, హోటల్ తెరిచారు, తిందోరా. ఎలా హోటల్ తెరిచారు? ఏదో చెప్పాను, తెరిచాడు. ఏం చెప్పావు? ఏం చెప్పావని అడిగాను. నువ్వు నా వైఫ్ అని చెప్పాను. జస్ట్ వైఫ్ అని మాత్రమే కాదు, నువ్వు ప్రెగ్నెంట్వి 3 మాసాలని చెప్పాను. ఎందుకైనా మంచిది, కొంచెం మేనేజ్ చేయి. అమ్మమ్మ జాగ్రత్తగా కూర్చోండమ్మా. 3వ నెల కదా, ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. శాండ్విచ్ లాగించేయి. Hello, my name is Gabriel. Hi, this is Shirley. Hi. Hello. We're tourists and we'd like to take a photograph of an Indian couple. Is this possible? ఫోటో తీసేప్పుడు తిండం బాగుండదు. ఫోటో తీసిన తర్వాత తిందాం. ప్లే, స్మైల్. యా, వి ఆర్ రెడీ. No, not like this. Like this, a kissing pose. See, Indian culture will not permit this. Okay, don't mind. Okay, no problem. I understand. Bye. Bye. Yeah. Indians are a bit shy about this. ఇంగ్లీష్ వాడు కదా, అందుకే నేను ఇంగ్లీష్ కిస్ పెట్టుకోమన్నాడు. ఇండియన్స్ పబ్లిక్ లో అలా చేయరు అని చెప్పాను. కరెక్టే కదా?
నా మొహమే చూస్తావేంటి? వెళ్ళొద్దా? త్వరగా తిను. ఎందుకు తొందర పెడతావు? నీకింకా బ్రెడ్ రాలేదుగా. నాకు రాదులే. ఏ ఉన్నదా కొంచెం బ్రెడ్డేనమ్మా. ఆ అబ్బాయి దాన్ని మొత్తం నీకేమన్నాడు. కడుపుతో ఉన్నావు కదా, అందుకే అనుకుంటా. ముందే చెప్పుంటే ఉన్న బ్రెడ్ ని ఇద్దరు షేర్ చేసుకుని తినేవాళ్ళం కదా. నీకు బాగా టెక్ ఎక్కువ. నీకంటేనా? నీకంటేనా? సూట్ కేసు ఉంది, కార్ ఏమైంది? హలో, లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి, వస్తా. చూడబ్బడి మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టిందా? సైలెంట్ గా వస్తున్నా. ఈ పువ్వు తెలుసా? కలువా? మల్లి, బొండుమల్లి, జాజి, సన్నజాజి, బంతి, ముద్దబంతి, చామంతి, గులాబీ, సంపంగి, గడ్డు సంపంగి, మందారం, ముద్ద మందారం, కనకాంబరం, కస్తూరి, గన్నేరు, కలువ, కమలం, విప్ప, పొగడ, పున్నాగ, మోదగ, పారిజాతం, నందివర్ధనం, నిద్ర గన్నేరు, మొగలి, కాకర, బీర, దొండ, పొట్ల, గుమ్మడి, అనప, గోగి, వంగ, మిరప, దోస, పుచ్చ, బెండ, చిక్కుడు, తమ్మ, గోరుచిక్కుడు, చింత, మునగ, వేప, కంది, మినుము, పెసర, నువ్వు, పత్తి, పొద్దుతిరుగుడు, అరటి, కుంకుమ, పసుపు, కాటన్, జనుమ, నాగజమ్ముడు, ఉమ్మెత్త, జిల్లేడు, లిల్లీ, వాటర్ లిల్లీ, డైలీ లిల్లీ, ట్యూబ్ రోజ్, మూన్ డేజీ, మ్యారీగోల్డ్, చెల్యూబ్, బాల్సన్, గ్లాడియోలస్, మోగ్రా, షూ ఫ్లవర్, కార్డినల్ ఫ్లవర్, స్నాప్ డ్రాగన్, ఫ్యాన్సీ, కాల లిల్లీ, వైల్డ్ రోజ్, స్టాక్, పాపీ, బ్లూలేస్, లాక్ స్పాట్, డెఫోడిల్, టచ్ మీ నాట్, ఫర్గెట్ మీ నాట్, కార్నేషన్, బొమ్మజవుడు, కాశీ, రేగి పువ్వు, తులసి పువ్వు, బత్తాయి, మామిడి, నారింజ, నిమ్మ, తంగేడు, నైట్ క్వీన్, గోగి, వంగ, మిరప, అనాస, శంకు, బాదాం, వేప, అత్తి, అల్లి, తుమ్మ, సూర్యకాంతి, చంద్రకాంతి. నైస్. హలో సార్, హలో. పోరా, ఎవడో బండి ఆపట్లేదు. ఈ రోజు రాత్రి హాల్ట్ ఇక్కడే అనుకుంటా. బండిని ఆపాలి అంతే కదా. బాక్స్ లోంచి కొట్టుతీ. अब देखो. వెరీ గుడ్, నైస్. చలేస్తుంది కదా. విండో కూడా మూయలే, స్టక్ అయినట్టుంది. బాగా చలిగా ఉంది. సరే సరే, నా కోట్ ఇచ్చే. తమాషాగా ఉందా? హే, నేను సీరియస్ గానే అడుగుతున్నాను, నా కోట్ ఇవ్వు. హోటల్లో అయినా 3 నెలలే, ఇక్కడ 7 నెలలు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు ఎలా కోటు బయటికి చేయడం? హే, అది నీ ప్రాబ్లం. నాకు నా కోట్ కావాలి. ఇవ్వడం కుదరదు, పో. ఏం చేసుకుంటావు చేసుకో. సార్, ఒక చిన్న ప్రాబ్లం. నాకు చలిగా ఉంది, వణికిపోతున్నాను. సార్, ఆ విండో కూడా మీలేం కదా? అవును సార్, స్టక్ అయి ఉంది. ఈవిడ దగ్గర నా కోట్ ఉంది, కానీ ఇవ్వనంటుంది. మీరందరూ ఉన్నారు కదా, కాస్త చెప్తే బాగుంటుంది. ప్లీజ్ చెప్పండి. అక్క, చెప్పక్క. అతను అడుగుతున్నాడు కదా, కోట్ ఇచ్చేయమ్మా. అబద్ధం చెప్తున్నాడు. చూడండి, నా దగ్గర కోట్ ఎక్కడ ఉంది? లేదంటే కదా సార్. హలో హలో హలో, బయట కాదు, డ్రెస్ లోపల ఉంది. ఈవిడ నా కోట్ తీసుకుని డ్రెస్ లోపల పెట్టుకుని ప్రెగ్నెంట్ లేడీలో యాక్ట్ చేసింది. అందుకేగా మీరు గర్భవతం జాలిపడి లిఫ్ట్ ఇచ్చారు. అయ్యో, యాక్ట్ చేసిన నిజమే, కానీ నా కోసం కాదు. కాళ్ళలో పెడితే ఎలాగైనా బస్ ఆప అన్నాడు. ఇతని కోసమే అలా చేశాను. ఏం బాబు, నీ కోసం చక్కని ఐడియా వేసి యాక్ట్ చేస్తే తన్ని ఇరికిస్తున్నావే. పాపం, మొక్క తెచ్చుకుని కూర్చో. సంగీతం ఆస్వాదించని వారేరి, సంగీతం పలకని హృదయం జాడేది. చూడు భూమి ఆకాశం. ఎందుకు చెవులు మూసుకున్నావు? ఈ పాట అంటే మా నాన్నకి అస్సలు పడదు. ఏమంటే ఈ పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే మా నాన్నకి పడదు. నీకు విషయం తెలుసా? ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మా నాన్నే. నీకన్నీ తమాషాలే. నమ్మేలా అబద్ధం చెప్పడానికి ట్రై చేయి. నిజంగానే ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మా నాన్న, కేఆర్ భరత్. ఇప్పుడు చెప్పు, మా నాన్న పాటను ఆశయించుకునే మీ నాన్న ఎవరు? సిఆర్ కళ్యాణ్. సగం దూరం వచ్చిన తర్వాతే మాకు తెలిసింది జానకిని వదిలేసి వచ్చామని. వెంటనే అక్కడి నుంచి హోటల్ కి ఫోన్ చేశాం. జానకి అక్కడ లేదు. మేము చాలా టెన్షన్ పడ్డాం. మా కాలేజీ స్టూడెంట్ ని క్షేమంగా మా దగ్గరికి చేర్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. వెళ్ళొస్తాను మదర్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మదర్, ఇందులో ఒక సిగ్నేచర్ కావాలి.